హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక హైప్ ఇవ్వండి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి జాతిరత్నాలు వచ్చింది కదా. సో తనుజ కళ్యాణ్ ఇద్దరు జాతిరత్నాలు ఎప్పుడు వస్తారా, వీక్లీ వన్స్ వస్తుంది. అది వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తారని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తాం. సాటర్డే వచ్చింది. సో సాటర్డే ఎపిసోడ్ అయితే మామూలుగా లేదు. అంటే ఈసారి అయితే సమ్మర్ హాలిడేస్ కదా. సో ట్రైన్ థీమ్ అని చెప్పి ఒక ట్రైను అది చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఆగుతుండేది. ఆ ప్లేసెస్లో వాళ్ళకి సంబంధించిన డిషెస్ అంటే ఇప్పుడు కేరళ ఉంటే కేరళ డిష్, తెలంగాణ అయితే తెలంగాణ డిష్, అట్లా సంబంధించిన డిషెస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఒకటి పెట్టారనమాట. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ బాగుంది. ప్లస్ వాళ్ళు చేసిన కామెడీ అంటే మన జాతిరత్నాలు ఉంటారు కదా, జాతిరత్నాలు స్లాంగ్లో మాట్లాడటం ప్లస్ వాళ్ళు చేసిన హంగామా అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే జాతిరత్నాలు ఉండేదే కామెడీ చేయడానికి. సో వాళ్ళేమో చేయటం, ఇంకా మిగిలిన కుక్స్ అయితే వాళ్ళు ఆ ఏరియాకి సంబంధించి ఫుడ్ ఏమేమి ఉంటాయో అవి ప్రిపేర్ చేయటం అనమాట. సో ఈసారి అయితే సూపర్గా కామెడీ అదిరిపోయింది. అసలు యాక్చువల్గా కళ్యాణ్కి వచ్చేసి హేమంత్ వచ్చాడు, మనకు తెలిసిన విషయమే. హేమంత్ వచ్చేసి కొన్ని మూవీస్లో కూడా చేశాడు. తను చేసిన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుందని చెప్పి అంటారు. ప్లస్ మన తనుజకి ఆల్రెడీ చూసాము రోహిణి. రోహిణి వచ్చేసి అత్తమ్మ అని పిలవటం. సో ఆమె చేసిన వంట కూడా సూపర్గా అదిరిపోయింది. ప్లస్ మిగిలిన వాళ్ళందరూ కూడా పల్లవి రామశెట్టి అయితే ఈసారి డ్యాన్స్ వేసిందని చెప్పి అందరు చాలా పొగిడేశారు. తను డ్యాన్స్ వేసింది అని చెప్పి శ్రీదేవి గారు కూడా వచ్చి తనతో డ్యాన్స్ చేశారు. సో అంటే ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఈసారి మీకు జాతిరత్నాలు ఎవరు కావాలంటే దీపిక అయితే అసలు ఎవ్వరు వద్దని అనటం. నిఖిల్ అయితే తనుజని, ఇప్పుడు నీకు దీపిక కావాలంటే తనుజకి అని చెప్పి అనేటప్పటికి నాకు ఇప్పుడు వద్దమ్మా అంటే దీపిక అంటది, నేను వద్దా అంటే చూసుకుందాం రా, లాస్ట్లో చూసుకుందాం, ఇప్పుడైతే నువ్వు నాకు వద్దని చెప్పి అంటే నిఖిల్కే దీపిక వస్తుందనమాట. అసలు దీపిక వచ్చినప్పుడు అంటే తను వచ్చేసి పంజాబీ స్టైల్లో ఉంది. తను వచ్చినప్పుడు అసలు నిఖిల్ అయితే తన నుంచి పారిపోవటం అంటే ప్రతి చోట కూడా కామెడీ పండించడానికి ట్రై చేశారు. అది సక్సెస్ అయ్యారు. ప్లస్ అందరూ చేసిన డిషెస్ చాలా బాగున్నాయి. ప్లస్ తనూజ చేసిన డిషెస్ అయితే అంటే కర్ణాటక స్పెషల్ అని చెప్పి చేసింది. అదైతే అందరికి అల్టిమేట్గా అందరికీ నచ్చింది. అందరు క్లాప్స్ కొడుతుంటే కళ్యాణ్ ఫేస్ అయితే వెలిగిపోతుంది. యాక్చువల్గా కళ్యాణ్ తనూజ ఇది ఈ జాతిరత్నాలకు వచ్చిన తర్వాత నుంచి కొంచెం మాట్లాడుకోవట్లేదు, దూరంగా ఉంటున్నారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. మాట్లాడుకోవట్లేదు రూమర్స్ వస్తున్నాయి అనే రీజన్ ఏంటంటే అంటే కళ్యాణ్ తనుజ కూర్చున్నప్పుడు తనుజ పక్కన నిఖిల్ కూర్చుంటే నిఖిల్తో మాట్లాడుతుంది. అంటే పక్కన వాళ్ళతో ఎవరితో మాట్లాడకూడదా? మాట్లాడితే ఇంకా వాళ్ళిద్దరి మధ్య క్రాషెస్ వచ్చి వాళ్ళతో మాట్లాడుకోవట్లేదని చెప్పి ఇలాంటి రూమర్స్ పుట్టిస్తారని చెప్పి నాకైతే అనిపించింది. బట్ చూద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఎందుకంటే తన బర్త్డే విషెస్ కూడా చాలా అసలు పొలైట్‌గా తను ఫస్ట్‌లో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే బర్త్‌డే విషెస్ కూడా చెప్పింది. "నువ్వు లైఫ్‌లో అనుకున్నదెల్లా సాధించాలి. ప్రతిదానికి నేను లైఫ్ లాంగ్ నీకు ఒక ఫ్రెండ్‌గా తోడుగా ఉంటానని" చెప్పి మెసేజ్ చేసింది. అదైతే అసలు అట్లా మెసేజ్ చేస్తుంటే మనకు అర్థమైపోతుంది ఇద్దరు ఎటువంటి గొడవలు లేవు. మంచిగా ఇద్దరు ఉన్నారని చెప్పి. సో, ఎవ్వరు కూడా నెగెటివ్ చేయడానికి ఇంకా ట్రై చేయొద్దు. ఇప్పుడైతే నెగెటివ్ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇంతే పాజిటివ్ వైబ్స్ వస్తే తనూజ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో తను ఏవి చూపించినప్పుడు ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోటోస్ తను కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పటికి కళ్యాణ్ రిలీజ్ చేశాడు. కొంచెం ఓపిక పడితే నెగెటివ్ మొత్తం ఆపేస్తే తనూజ కూడా మనకి రిలీజ్ చేస్తుంది. అవి మనం చూద్దాం కొంచెం. సో ఇది వచ్చేసి తనూజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.